హలో అండి, ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చానమాట. అదేనండి అటుకుల ఉప్మా పోహ. నేనైతే మా ఇంట్లో అయితే బాగా ఇష్టంగా తింటారు, నాకు కూడా చాలా ఇష్టము. ఇది చాలా హెల్దీ కూడా, అందుకని చెప్పేసి నేను ఎక్కువగా రెగ్యులర్గా చేసుకుంటాను, మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుని, ఆయిల్లోకి ఆవాలు వేసుకుని, ఆవాలు చుట్టుపట్లాడిన తర్వాత పల్లీలు వేసుకోవాలన్నమాట. పల్లీలు కూడా కొంచెం వేగిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కూడా వేగించుకొని దాంట్లోకి కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి కొంచెం సన్నంగా వేసుకుంటే మనం క్రంచిగా తగిలి చాలా కారంగా కలిసి బాగుంటుంది అనమాట. అలా మంచిగా వేగించుకున్న తర్వాత కొంచెం లైట్గా జీలకర్ర వేసుకున్నాను. జీలకర్రలో వేసుకున్న తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు, టమాటాలు వేసుకోవాలి. టమాటాలు రెండు మంచిగా ఉడకాలన్నమాట. టమాటా స్మాష్ అయితే చాలు. అలాగా మంచిగా ఉడకనిచ్చిన తర్వాత దీంట్లోకి అయితే కొంచెం పసుపు వేసుకొని, కొంచెం లైట్గా ఉప్పు కూడా వేసుకొని కొంచెం సేపు మంచిగా మగ్గనిచ్చుకున్నాను అనమాట. ముందుగా కడిగి ఆరబెట్టుకున్న, అంటే కడిగేసుకుని దాన్ని వాటర్ అంతా స్ట్రైన్ చేసేసుకొని పిండేసుకుని ఇలా పెట్టుకున్నాను. మనకి ఏంటంటే ఇది రెడీ చేసేటప్పటికి అవి మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. ఇక్కడ వీడియో చూపిస్తున్నట్టుగా నేను నాకు మాత్రమే చేసుకున్నాను కాబట్టి కొంచెమే చేసుకున్నాను. మీరు ఇంకా అంటే ఎక్కువ మంది ఉంటే దాని క్వాంటిటీని బట్టి పెంచుకోండి. అలా వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని, కొంచెం నిమ్మకాయ ఉంటే మీ దగ్గర నిమ్మకాయ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా హెల్తీగా తినాలంటే దీంట్లో క్యారెట్, బీట్రూట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. తురుముకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా హెల్తీ రెసిపీ అనమాట. దీనివల్ల మనకు ఫైబర్ అందుతుంది, మనకి గట్ కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఎక్కువసేపు కూడా ఆకలి వేయకుండా ఉంటుందన్నమాట. రైస్ కానీ ఇది మంచిది, చాలా మంచిది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది మాత్రం కామెంట్ చేయండి. నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ అనమాట. నేను ఎప్పుడు వెళ్ళినా ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయమని అంటారు. అదేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ.